చేత తన నడవడికను శుద్ధి చేసుకుంటారు, వాక్యం చేతనే కదా. శోధన కాలం వచ్చింది. ఆ శోధన కాలంలో శద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు. ఆ శోధన కాలంలో అందరితో పాటు నశింపకుండా వీళ్ళు తప్పించబడ్డానికి గల కారణం దేవుని వాక్యం ఆ శోధనలో నిలిచి ఉండడానికి వాళ్ళకి ఓర్పుని, దీర్ఘశాంతాన్ని ప్రసాదించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే రీతిలో శద్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళకి ఒక శోధన వచ్చింది. ఎవరైతే ఈ ప్రతిమకు దండం పెట్టి మొక్కరో, ప్రస్తుతం ఓ ప్రక్కన కులాల మధ్యలో చిచ్చు, మరో ప్రక్కన మతాల మధ్యలో చిచ్చులు రేగుతూ ఉన్నాయి. దేశం ఏ గతి పాలవుతుందో